ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఏమన్నా తిన్నా తినకపోయినా ఎనర్జీ కిలోలు టన్నులు టన్నులు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా అసరాపేటలో ఉన్నాం. రెడీయా? ఆడాళ్ళ మాట బుల్లెట్, ఆడాళ్ళ స్పీడు రాకెట్, ఆడాళ్ళ అందం చాక్లెట్. ఆడాళ్ళు అందరు ఒక్క చోట కలిస్తే ఒక అందమైన లాకెట్ రా, అదే ఆడాళ్ళ మజాక. వీళ్ళు ఎంత అందం అంటే మా పార్టిసిపెంట్స్ ఎంత అందంగా ఉంటారు చూసేది ఉంది కదా. గట్టిగా చప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ దేమ్. సూపర్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? వినీలా. వినీలా గారు. వనజ. వనజ. మేమిద్దరం కలిసి ఆడాళ్ళ మజాక షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. మాకు తెలియదు, అందుకే చెప్పాము. అందుకే చెప్పారా? చాలా బాగా చేశారు. వెరీ గుడ్. రైట్, మీ పేరండి? అశ్విని. అశ్విని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఇంద్రజ. మీరేం చేస్తున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మీ ఇద్దరు సిస్టర్స్. ఓన్ సిస్టర్స్? లోన్ సిస్టర్స్ అంటే కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. నలుగురు వచ్చేసారు. సో పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. డైలాగ్ గానీ జోక్ గానీ మీ ఇష్టం, ఎలా ఎంటర్టైన్ చేస్తారో మీ చాయిస్. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. అమ్మ కొడితే తెల్లబల్లి, నాన్న కొడితే నల్లబల్లి, నేను కొడితే బాహుబలే. ప్రభాస్ గారు గుర్తొచ్చేసారు ఒక్కసారికి. సూపర్, వెరీ నైస్. అమ్మా నువ్వేం చేస్తున్నావు? యాక్షన్. ఆటైనా పాటైనా డైలాగ్ అయినా పంచైనా రవి దిగనంత వరకే. వన్స్ హి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. బాలేబాబు గారు డైలాగ్ నా మీద వాడారా? సూపర్. వీళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీరు ఏం చేస్తారో చూద్దాం. బంగారం నువ్వేం చేస్తున్నావు? డైలాగ్ చెప్తావా? రెడీ, యాక్షన్. రవి, మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, ఆడాళ్ళ మజాక షో కోసం కంది. నువ్వు పార్టిసిపెంట్స్ కోసం పుట్టుకొచ్చిన రవి రా తిప్పరామేశం. ఇంకోటి చెప్తాను. ఇంకోటి చెప్తావా? రెడీ పెట్టుకుంటావు. ఆడాళ్ళ మజాక షో అంటే సెట్లేసి జనాన్ని పిలిచి వెళ్ళిపోవడం కాదు. నిన్ను 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 అందరినీ పార్టిసిపేట్ చేపిస్తా. రవి నుంచి చాలా నేర్చుకున్నారు. తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. సూపర్, వెరీ గుడ్. పిల్ల గారు ఏమంటివి మన యాంకర్ రవి నార్మలా? ఎంత మాట. ఎన్నో లైవ్ షోలు, ఎన్నో సీరియల్స్, ఎన్నో గేమ్ ప్రోగ్రామ్స్, ఎన్నో రియాలిటీ షోస్ ఉన్నా సాయంత్రం 6 తెలుగింటి ఆడపడుచులందరినీ టీవీ ముందు కూర్చోబెట్టి తన ఆటతో, తన పాటతో, తన యాంకరింగ్ తో జయ హో రవి అనిపించుకుంటున్న మన రవి నార్మలా? రాష్ట్రాలు తిరిగి, జిల్లాలు తిరిగి, గ్రామాలు తిరిగి ప్రతి ఇంటి ఆడపడుచు టాలెంట్ ని బయటికి తీసి వాళ్ళ చేత ఆడించి పాడించి జయ హో రవి అనిపించుకుంటున్న మన రవి నార్మల్. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, పంచభూతములు సైతం జయ హో రవి అనిపించుకునేలా యాంకరింగ్ చేస్తున్న మన రవి నార్మలా? రవి ఇస్ ద బెస్ట్. ఎనీ డౌట్స్? ఇంత బాగా ఆడాల మజాక ఎవరు చెప్పలేదండి. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే మాట చెప్పగలుగుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్. ఇప్పుడైతే ఇంకా రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను. ఒక పదం ఇస్తాను. ఆ పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా పదాన్ని మెన్షన్ చేయకుండా. ఓకేనా? కానీ క్రియేటివ్ గా, క్రేజీగా కూడా మాట్లాడాలి. ఓకేనా? సో ఎవరికి ఇద్దాం ఫస్ట్ పదం? వాళ్ళకే అన్నారు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం. సో నేను మీకు ఇచ్చే పదం మ్యారేజ్. తెలుగులో పెళ్లి, హిందీలో షాదీ. యర్ టైం స్టార్ట్స్ నౌ. పాతకాలంలో అదంటే చాలా బాగా ఇదిగా చేసేవాళ్ళు. 6 నెలల ముందే బొడ్లు దంచుకొని, ఒడియాలు పెట్టుకొని, అమ్మ నాన్నలు చాలా కలిసి, అక్క తమ్ముళ్ళు అమ్మమ్మలు ఒడియాలు పెట్టి చాలా కష్టపడి 7 తరాలు అవతల 7 తరాలు యువతలా కలిసి మాట్లాడుకొని చాలా బాగా చేసేవాళ్ళు. ఇదంటే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పెళ్లి కాదంటారు. బానే ఉన్నాడు. పెళ్లి గురించి పెళ్లి గురించి పెళ్లి అన్నారు, ఇప్పుడు
అవును 2 సార్లు పెళ్లి. ఆ రోజుల్లో అందరూ కలిసి అక్క చెల్లెలు అందరూ కలిసి పట్టు చీరలు, అక్క నాకు ఆ గాజులు కొను ఈ గాజులు కొను చాలా అందంగా ఉన్నావే అనుకుంటూ 10 రోజులు 12 రోజులు జరిపేవాళ్ళు పెళ్ళంటే. ఏనుగుల మీద ఊరేగింపులు, పల్లకిలో పెళ్లి కూతురు, ఇలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుపట్టాలు చాలా ఇదిగా ఉండే. ఇప్పుడు ఈ రోజులు ఇవన్నీ ఎక్కడున్నాయి? అప్పట్లో నా 14 రోజులు చేసేవాళ్ళంట పెళ్లి. ఆవిడ అదే చెప్పింది పెళ్లి అని ఇంకోసారి అన్నది 4. అలా చేసి చాలా అందంగా తయారయ్యాయి. పెళ్లి కూతురు అంటే ఇలా ఉండాలి పెళ్లి అనుకుంటూ కూతురులో పెళ్లి ఉంది 5 రోజులు ఊరేగించే వాళ్ళంట. చాలా రకరకాల విందు భోజనాలు, అమ్మాయిలు నగలు, శారీస్, చక్కగా చాలా మంది వస్తారు. అబ్బాయిలు కూడా చాలా బాగా తయారై వస్తారు. మరి దానికే కదా వచ్చేది. మరి అమ్మాయిలను చూడడానికి మరి వాళ్ళు తయారయ్యేదే అందుకు కదా. అలా చేసి అందరూ సరదాగా ఏదో పండగలాగా చేసుకుంటారు దీన్ని. అందరు కలిసి చేస్తే దాన్ని అదంటారు. మరి ఫ్యామిలీగా వెళ్ళి సరదాగా ఉండి అక్క చెల్లెలు ఆడుకుంటూ అక్క నీ బావ అక్కడ, అక్క నీ బావ ఇక్కడ అనుకుంటూ చెప్తూ. మొత్తం ఈవిడ భోజనం గురించి మాట్లాడింది, ఆవిడ పెళ్లి గురించి మాట్లాడింది. ఇద్దరు కలిసి 5 సార్లు పెళ్లి 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 అన్నారు. సో చూద్దాం, మీకు చాలా ఈజీ అండి. 4 సార్లు వాడచ్చు. నేను మీకు ఇచ్చే టాపిక్ రహస్యం, సీక్రెట్. టైం స్టార్ట్స్ నౌ. వదినా, మన ఆడాళ్ళ నోట్లో ఏది అది ఉండదంటారు, ఎందుకు ఉండదు? మొన్న రవి నాకు ఒకటి చెప్పాడు, నేను దాన్ని అదిగా ఉంచమని నీకు చెప్పలేదు. నేను అదిగానే ఉంచాను, అదిగా ఉంచమని మరీ మరీ చెప్పి పిన్ని గారికి చెప్పాను కూడా. ఆవిడ అదిగానే ఉంచుదానన్నారు. ఆ పిన్ని గారు చెప్పినా 4గురికి చెప్తారు, ఆ 4గురిని అదిగానే ఉంచమంటారు. మొన్న ఈ మధ్య రవికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు రవి అలాంటోడని నన్ను అడిగారు. నేను దాని గురించి అది అన్ని చెప్పానా ఏంటి? అది అంతా అదిగా ఉంచే మంచోళ్ళండి అని చెప్పా. అయినా రవి మనకి ఒక్క విషయం చెప్పేదాన్ని అదిగా ఉంచమన్నాడు. రవి ఇంకా ఎన్ని అదిగా ఉంచాడో తెలుసా ఏంటి? అయినా అందరూ అది దాద్దాం అది దాద్దాం అది దాద్దాం అనుకుంటూనే అందరికి ఆళ్లే చెప్తారు. ఇంకా అది అదిలా ఎలా ఉంటది? మొన్న రవి ఒక అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చి, వన్నీ తిను నా గర్ల్ ఫ్రెండ్, తిను నాకు చాలా బెస్ట్ అన్నమాట, మా ఇద్దరి గురించి నువ్వు ఎవరికి అది చెప్పకే అని అన్నాడు. అదిగానే ఉంచు అన్నాడు. సరే రవి, నేను అలాగే అదిగానే ఉంచుతాను, ఎవ్వరికి చెప్పను. నాకు ఒక బుజ్జి వదిన ఉంది, ఆ వదినికి మాత్రం చెప్పి అదిగా ఉంచమని చెప్తాను అంటాను. స్ప్రెడ్ అవుతుందా? అయినా రవి అదిగా ఉంచమని చెప్పడం ఏంటి? రవికి ఏదైనా విషయం తెలిస్తే దాన్ని రచ్చ రచ్చ చేసి పెట్టడు ఊరంతా. రవి ఎవరికి చెప్పలేదు, అదిలానే ఉంచానంటాడు. రవి ప్రతి ఊరూరు తిరుగుతాడు, అక్కడ అందరికి హైఫైలు ఇస్తాడు, అందరితో మాట్లాడేస్తాడు. గమ్మున అది చెప్పేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఒక్క మాట మీద ఉండడు. అది చెప్తా అది చేస్తా అంటాడు కానీ అంతే, మొత్తం పెంట పెంట చేసేస్తుంది. అద్భుతం, మహా అద్భుతం. వాట్ అ ఫ్లో. మీ ఇద్దరు మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ ఇప్పుడైతే ఈ రౌండ్ డిసైడింగ్. ఎవరు విన్నర్ అంటే మీరే చెప్పండి. వాళ్ళే విన్నర్. సూపర్. ఫస్ట్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on baby, let's get dirty. Super. First round అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, which is called కలర్ఫుల్ చిలక. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. Alright, so second round కలర్ఫుల్ చిలక. బ్యూటిఫుల్ ఆడియన్స్, కలర్ఫుల్ ఆడియన్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఫుల్ టాలెంటెడ్, ఏ టాస్క్ ఇచ్చినా చేస్తారు అనే నమ్మకం ఉంటే వాళ్ళని పిలిచేయండి. ఆ 4గురికి నేను టాస్క్ ఇస్తా. ఎవరైతే టాస్క్ బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. రైట్, సెలెక్షన్ ప్రాసెస్ ప్లీజ్. సో 4 వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వాట్స్ ఏమండి? రాధిక గారు, రాజేశ్వరి గారు, సుశీల గారు, లక్ష్మి గారు. రైట్, 4 వచ్చారు కదా. ఫస్ట్ అయితే ఒక హాట్ బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, అలా వాక్ చేసి అలా తిరిగి రండి. వచ్చిన తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, మ్యూజిక్. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగల్లో నవ్వింది మోనాలిసా, ఈ గాలి రేపింది నాలో నిష, చెలరే గాలి రమ్మంది హల్లు అంటూ ఒళ్ళు వాలే అందాల అప్సరస. సూపర్, వెరీ గుడ్. ఎందుకండి భయపడుతున్నారు సార్ మీరు? నాకు అర్థం కాదు. రవిని చూసేసరికి టెన్షన్ ఎక్కువైపోతుంది. నా మీదకే వచ్చిందా మళ్ళా? రెడీ, మీ ఇద్దరండి ఇప్పుడు అందంగా నడవాలి. ఓకే, మ్యూజిక్. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా,
నవరాగంలో నవ్వింది మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిష చెలరే గాలి రమ్మంది హల్లు అంటూ ఒళ్ళు వాలే అందాల సరస సూపర్, వెరీ గుడ్. నలుగురు కూడా చాలా అందంగా నడిచారు. ఇప్పుడు ఈ టీం కి ఒక పేరు, ఈ టీం కి ఒక పేరు, ఎందుకంటే దిస్ టీమ్ వర్సెస్ దిస్ టీమ్. మీ టీం పేరు ఏంటండి? అందాల రాక్షసి. అందాల రాక్షసి టీం, వెరీ గుడ్. అండ్ మీ టీం పేరు? లవ్లీ. లవ్లీ టీం. ఓకే, అందాల రాక్షసి టీం వర్సెస్ లవ్లీ టీం. సో నలుగురు వచ్చేసారు, టీం పేర్లు సెట్ అయిపోయాయి. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, నా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వింత వింత వెరైటీ ప్రాపర్టీస్. విగ్గులు, కన్నద్దాలు. ఒక పాట పెడతాం, ఇక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. జుగల్బందీ అంటే ఇద్దరు సేమ్ టైమ్ లో డాన్స్ చేస్తుంటారు, ఎవరు బెస్ట్ చేస్తారో చూస్తారు. ఓకేనా? మీ ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకో ఇద్దరు వెళ్తారు. సో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, ఏ టీం అయితే బాగా పర్ఫామ్ చేస్తారో, ఎవరు ఆ సింగిల్ పర్సన్ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. పాటకి తగ్గట్టు డాన్స్ చేయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఉన్న డాన్స్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, మీరు వస్తున్నారా? ఈ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీరు వెళ్తారా? రెడీ, మ్యూజిక్. డాన్స్ ఎవరైతే ఫస్ట్ ఆపుతారో, ఎవరైనా విగ్ గానీ అద్దలు గానీ ఊడిపోయాయో వాళ్ళు అక్కడ డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? ఎవరైతే లాస్ట్ వరకు డాన్స్ చేస్తారో, బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. మ్యూజిక్. వాట్సాప్ మ్యాన్, వాట్సాప్. సూపర్, బాగా చేశారు, ఇద్దరు కూడా బాగా చేశారు. ఇప్పుడు కాంపిటీషన్ నిజంగా టఫ్ అయింది. అంటే నెక్స్ట్ ఆల్ ది బెస్ట్. అక్కడ నుంచి ఆవిడ చాలా సిగ్గుపడుతుంది, అసలు కాన్ఫిడెన్స్ జీరో కనబడుతుంది. ఏమండి, మీరేమని చెప్పి పంపేయండి. ఈవిడ బాగా చేయలేదు అనుకోండి, వాళ్ళు గెలిచిపోతారు. ఓకేనా? బాగా ప్రోత్సహించి పంపించండి. ఆల్ ది బెస్ట్ అండి. ఏనండి, చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైలు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారు. తింగ 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 రోలా టెన్షన్, చూసారుగా మా ఆడల మజాక ఎంత అందంగా రెడీ అయిందో. వెరీ నైస్, చాలా స్వీట్, చాలా క్యూట్ గా ఉన్నారు. ఇప్పుడు గిఫ్ట్ టైం. ఈ నలుగురిట్లో ఎవరు బాగా చేశారంటే, నలుగురు బాగా చేశారు. ధైర్యంగా ఇంతమంది ముందుకు వచ్చి డాన్స్ చేయడం చాలా గొప్ప విషయం. సో నలుగురికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆ ఒక్క పర్సన్ ఎవరు అద్భుతంగా డాన్స్ చేసిన వాళ్ళంటే కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా థర్డ్ రౌండ్. ఫస్ట్ 2 రౌండ్లు వాళ్ళే గెలుచుకున్నారండి. ఇప్పుడు మీరు గెలుచుకోవాలి ఖచ్చితంగా. మాదే చూసుకుందాం. మాదే 2 రౌండ్స్ మాదంటే హ్యాట్రిక్ కొట్టేస్తాం మేము. ఏమండి, ఎలాంటి నమ్మకం? 2 రౌండ్లు ఓడిపోయారు కదా, గెలుస్తామండి, అదే మాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. చూద్దాం ఎవరు గెలుస్తారో. థర్డ్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో అర్సరావుపేటలో థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్. కొంచెం కష్టం, కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కొంచెం షార్ప్నెస్ ఉంటే ఈ గేమ్ చాలా ఈజీగా గెలిచిపోతారు. అక్కడ ఓ రింగ్ ఉంది, దూరంగా ఓ రింగ్ ఉంది. ఆ రింగ్ లో నిల్చొని మీరు బాల్ ని పట్టుకొని అలానే అని 10 సార్లు తిరుగుతారు. ఓకేనా? నేను లెగబెట్టి నేను గో అంట, అప్పుడు ఆ నుంచి బయలుదేరండి. వెళ్ళేసి ఆ రింగ్ లో ఈ బాల్ పెట్టండి. పెడితే కౌంట్ 1. ఆ బాల్ ని మళ్ళీ తీసుకొచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఇంకో పార్టిసిపెంట్ చేతిలో పెట్టండి.
ఆ పార్టిసిపెంట్ అప్పుడు ఆ రింగ్ లో ఉండి 10 times అని తిరుగుతారు. 1 minute లో ఎన్నిసార్లు అయితే మీరు బాల్ ఆ రింగ్ లో పెడతారో కౌంట్ చేస్తాం, వాళ్ళే విన్నర్. ఓకేనా? కళ్ళు తిరుగుతాయి. ఎవరైతే స్టడీగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళి పెడతారో కౌంట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మీతోనే స్టార్ట్ అవుతాం, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మీరే గెలిచారు కాబట్టి. ఎవరు వెళ్తున్నారు ఫస్ట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 ఎక్కలే, 2 కిక్కులే, 3 తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. 1 ఎక్కలే, 2 కిక్కులే, 3 తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. 1 ఎక్కలే, 2 కిక్కులే, 3 తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు పట్టుకో పట్టుకో పట్టుకో. సో 1 minute లో జస్ట్ 3 times కష్టపడ్డారు, అది అర్థమైంది. సో మీ కష్టానికి ఫలితం దక్కుతుందా లేదా చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారో. మీ టార్గెట్ 4 times బాల్ పెట్టేసేయండి, గెలిచిపోండి. ఓకేనా? వచ్చేయండి. ఎవరు ఫస్ట్? 3, 2, 1 గో. 1 ఎక్కలే, 2 కిక్కులే, 3 తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. 1 ఎక్కలే, 2 కిక్కులే, 3 తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. 1 ఎక్కలే, 2 కిక్కులే, 3 తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చిఫ్ అయిపోయా. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కుల్లో పడేసి. ఇలాంటి గేమ్ యాక్చువల్లీ డైలీ ఒకసారి తిరగాలంటారు, హెల్త్ కి చాలా మంచిది. ఇంకోటి యోగాలో ఉల్టా కాళ్ళు పైన తల కింద చేస్తారు, దానివల్ల కూడా తిరుగుతుంది. ఇవన్నీ మన బాడీకి మంచివి. సో ఇవన్నీ చూసుకొని ఇలాంటి గేమ్స్ ఆడిస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ స్కోర్ మీరు 3 times, మీ టార్గెట్ 4 times. ఈవిడికి 10 సార్లు తిరగండి అమ్మా అని చెప్పా, వీడు 3 సార్లు తిరిగి డ్రర్ వెళ్ళిపోతుంది. సో ఏమి 2 సార్లు వెళ్ళింది, అది కౌంట్ చేయలేదు ఎందుకంటే రౌండ్లు పూర్తిగా చేయలేదు కాబట్టి. అండ్ మీరు ఫస్ట్ టైం బ్రేక్ తీసుకొని ఫస్ట్ టైం 6, దాని తర్వాత 4 చేశారు, 10 రౌండ్లు తిరిగారు. సెకండ్ టైం మంచిగా 10 రౌండ్లు తిరిగి పెట్టారు. సో వీళ్ళు 3, మీరు పెట్టిన బాల్స్ 2 times. ఈ థర్డ్ రౌండ్ కూడా గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్. సో థర్డ్ రౌండ్ అద్భుతంగా ఆడి గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్, కంగ్రాచులేషన్. Let's sing and dance. It's Singam dance. Let's sing and dance. అసరావుపేటలో సూపర్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ మీ సొంతమే, మధ్యలో వచ్చిన సెకండ్ రౌండ్ కూడా మీ సొంతమే. సెకండ్ రౌండ్ లో గెలిచిన ఆవిడ ఒక్కసారి మేడం రండి. అద్భుతంగా పర్ఫార్మ్ చేసి గిఫ్ట్లు గెలుచుకున్నారు. బట్ షోకి వచ్చారు, ఇంతమందిని ఎంటర్టైన్ చేశారు. పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అంటారు కదా. కానీ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి, మా ఆడాల మజాకా తరపు నుంచి ఒక చిన్న కానుక. థ్యాంక్ యూ సో మచ్. సో
సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ సూపర్ కదా. మళ్ళీ రేపు కొత్త ఊరికి వెళ్దాం, కొత్త పార్టిసిపెంట్స్ తో పరిచయాలు పెంచుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Hella peinalo mulluguche happy baby tannu సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే పౌరుషంతో ఇట్లా అని ఎంత కొట్టాలి. రెడీ? అంత మంచి బాలే పాట వేస్తే కొంటె మరదళ్ళు అల్లరి చేసి బావలు, అందుకే అంటారు కదా. అలాంటి మరదళ్ళు, రవి లాంటి బావలు. పద్ధతిగా చైర్ వేసి పెవికాలేసి నేను కూర్చోబెడతా. చేరొద్దులే రవి, షాప్ వేస్తాము, పెద్ద మనిషి అన్నట్టు బాగా కూర్చోవచ్చు.